నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 75 కి స్వాగతం. ఇవాళ డేట్ మార్చ్ 25, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేయకుండా నిషేధించాలి అని వేసిన పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీనికి కారణం హరిహర వీరమల్లు సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేసి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇందుకు గాను పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏ సినిమాలో యాక్ట్ చేయకుండా నిషేధించాలి అని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. విచారించిన కోర్టు ఇప్పుడు ఆ కేసుని కొట్టేసింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే ఎస్సీ ఎస్టీ హోదా రద్దయిపోతుంది. మతం మారితే కుల సర్టిఫికేట్ రద్దు కాకపోయినా సరే వాళ్ళకి ఆ చట్టం వర్తించదు. సర్టిఫికేట్ ఉంది కదా అని రక్షణ కల్పించలే, మళ్ళీ ఎస్సీ కమ్యూనిటీలోకి చేర్చుకున్నారు అని నిరూపించుకుంటేనే పాత హోదాలు వర్తిస్తాయి. ఇక్కడ కుల వ్యవస్థ అనేది క్రైస్తవ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ లేదు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ హోదా అనేది హిందూ, సిక్కు, బుద్ధిస్ట్ మతంలో ఉన్న వ్యక్తులకి మాత్రమే పరిమితం అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందనమాట. ఒక రకంగా ఇన్నేళ్లకి సుప్రీంకోర్టుకు మంచి తీర్పు ఇచ్చింది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కన్వర్ట్ అవుతున్నారు కదా, వాళ్ళు కన్వర్ట్ అయ్యారు అన్న దానికి ప్రూఫ్ ఏంటి? సో ఈ విషయంలో ఏదైనా చట్టం తీసుకొస్తే బాగుండు. మరి చూడాలి ఏం చేస్తారు అనేది. నెక్స్ట్ ఐపీఎల్ లో 2 టీమ్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి, అంటే అమ్మేశారు. ఒకటి రాజస్థాన్ రాయల్స్. ఈ టీమ్ ని యుఎస్ఏ కి చెందిన బిజినెస్ మెన్ కాల్ సమోని 1.63 బిలియన్ అంటే సుమారు 15,000 కోట్లకి కొనుగోలు చేశారనమాట. 2008 అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ వాల్యూ వచ్చి జస్ట్ 300 crores ఉండేది. ఇప్పుడు 15,000 కోట్లకి పెరిగింది. అలాగే ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ వంటి కంపెనీస్ 1.78 బిలియన్ అంటే సుమారు 16,000 కోట్లకి కొనుగోలు చేశారనమాట. సో ఈ ఆర్సీబీ 2008 లో వాల్యూ వచ్చి జస్ట్ 400 crores, ఇప్పుడు 16,000 crores కి పెరిగిపోయింది అనమాట. ఆ విధంగా 2 టీమ్స్ ని అమ్మేశారు. నెక్స్ట్ అస్సాంలోని చౌబువా ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తున్న సుమిత్ కుమార్ అనే వ్యక్తి పాకిస్తాన్ కి మన సైనిక రహస్యాలు పంపిస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈయన 2023 నుంచి పాకిస్తాన్ కి స్పై గా పనిచేస్తున్నాడంట. అలాగే విజయవాడలో 3 ముస్లింస్ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు 50% వరకు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు 543 నుంచి 860కి పెరుగుతాయి. అలాగే అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి పెరుగుతాయి. ఇంకా ఆంధ్రాలో చూసుకుంటే ప్రస్తుతం ఎమ్మెల్యే స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయి. ఎంపీ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయి. అలాగే తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు 119 నుంచి 175కి పెరుగుతాయి. ఎంపీ స్థానాలు 17 నుంచి 26కి పెరుగుతాయి అన్నమాట. ఇలా ప్రతి రాష్ట్రంలో పెరగబోతున్నాయి. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఇది 2029 కంతా అమలు చేయబోతున్నామని అమిత్ షా గారు అన్ని పార్టీస్ కి ఆఫ్ ది రికార్డు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. మరి ఇప్పుడు స్థానాలు పెరిగితే నియోజకవర్గాలు డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గాల్ని ఎలా డివైడ్ చేస్తారు, జనాభా లెక్కల ప్రకారం ఏ రకంగానూ డివైడ్ చేస్తారనేది చూడాలి. నెక్స్ట్ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ యుద్ధం స్టార్ట్ అయ్యి 26 రోజులు అవుతుంది. ఇప్పుడు ట్రంప్ తాత మోదీ గారికి కాల్ చేసి మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఈ కాల్ లో ముఖ్యంగా హార్మోజ్ కెనాల్ నుంచి మాట్లాడారంట. హార్మోజ్ కెనాల్ అనేది అందరికి చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడు ఓపెన్ లోనే ఉండాలి. మోదీ ట్రంప్ తాతతో మాట్లాడారంట. అయితే ఈ గ్యాప్ లోనే ఇరాన్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. హార్మోజ్ కెనాల్ ని ఒక ఇరాన్ శత్రు దేశాలకు తప్పితే మిగతా అందరికి ఓపెన్ లో ఉంటుంది, ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు. సో ఈ కాల్ ముగిసిన వెంటనే ట్రంప్ తాత ఒక ప్రకటన చేశారనమాట. ఇరాన్ పని అయిపోయింది, మేమే ఈ యుద్ధంలో గెలిచాం. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నేవీ అన్నిటినీ నాశనం చేశాం. ఇంకా అక్కడ నాశనం చేయాల్సింది ఇంకేం లేదు, యుద్ధం అయిపోయింది. ఇది ట్రంప్ మాట వరకే, ఇంకా ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఇంకా ఏం చెప్పలేదు యుద్ధం ఆగిపోయిందని. కానీ ఈయన మాత్రం అయిపోయింది, 5 రోజులు బ్రేక్ అని ఇలా ఏదేదో చెప్పుకుంటూ మెల్లిగా వెనకడుగు వేసుకుంటూ జారుకుంటున్నాడు అనమాట, ఇజ్రాయెల్ ని ముందు పెట్టేసి. దీనికి పీస్ టాక్స్ జరుగుతున్నాయి. ఇరాన్ ఎలా ఆలోచిస్తుంది అనేది చూడాలి. కానీ పాకిస్తాన్ మాత్రం చాలా ట్రై చేస్తుంది, మా దేశంలో శాంతి చర్చలు జరపండి, మేము దానికి సపోర్ట్ చేస్తాం అనేసి పాకిస్తాన్ పిఎం షబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని ట్రంప్ రీపోస్ట్ చేసి సానుకూలంగా స్పందించారనమాట. కానీ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ లో ఇలాంటి శాంతి చర్చలు ఎలా జరుపుతారు అనేసి వ్యతిరేకిస్తున్నారు అనమాట. మరి అక్కడే జరుపుతారా, ఇంకెక్కడైనా చేస్తారా అనేది చూడాలి.
సో అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో